మెదక్ పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గతంలో తమ సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వివిధ గ్రామాలకు చెందిన 35 మంది బాధితులకు సిఈఐఆర్ సాఫ్ట్వేర్ ద్వారా గుర్తించిన సెల్ ఫోన్లను బాధితులకు అందజేసినట్లు తెలిపారు. ప్రస్తుత ఆధునిక కాలంలో టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందిందని, సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారు బాధపడకుండా పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలని, సిఈఐఆర్ పోర్టల్లో అప్లికేషన్ చేయాలన్నారు. జిల్లా ప్రజలు తమ సెల్ ఫోన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. పోయిన సెల్ ఫోన్ల రికవరీలో జిల్లా ముందంజలో ఉందని, సెల్ ఫోన్ల రికవరీలో కీలక పాత్ర పోషించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, పట్టణ సిఐ నాగరాజు, పట్టణ ఎస్ఐ అమర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చాలా రోజుల నుంచి డిసిషన్ చేయడం జరుగుతుంది. అయితే మీరు ఈ ద్వారా మీడియా మిత్రుల ద్వారా చెప్పేందంటే, ఈ జిల్లాలో దాదాపు ఇప్పటికీ ఒక 21,111 సెల్ ఫోన్స్ మేము ట్రేక్ చేసి హ్యాండ్ అవుట్ చేసాం పబ్లిక్ ఎంటైర్ డిస్ట్రిక్ట్. మెదక్ టౌన్లో పోయిన వాటిలో 42% ఆఫ్ సెల్ ఫోన్స్ ట్రేక్ చేసి ఇవ్వడం జరిగింది. 268 సెల్ ఫోన్స్ కూడా మెదక్ టౌన్ ఇచ్చాము. అయితే మీ అందరూ మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసిందంటే, ఏదైనా సెల్ ఫోన్ బాగా ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ రావాలి. ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ డిప్యూట్ చేశారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రొఫార్మా తీసుకొని ఇమీడియట్గా ఫిల్అప్ చేసి ఒక పోర్టల్, ఆ పోర్టల్ ద్వారా ఇమీడియట్గా మానిటర్ చేయడం వల్ల ఆ సెల్ ఫోన్ ముందు సిమ్ బ్లాక్ చేస్తాం. సిమ్ బ్లాక్ చేసిన తర్వాత వీళ్ళు వేరే ఫోన్లో వాళ్ళ సిమ్ వాళ్ళు వేసుకోవచ్చు. ఆ ఫోన్ కూడా ఏంటంటే మళ్ళీ ఎక్కడైనా వాడితే మాత్రం మనం దొరికింది, ఎక్కడైనా వాడితే మనోళ్ళు పట్టుకుంటాం. ఇంకా మనకి ఈ జిల్లాలో మనం పట్టుకోవాల్సినవి కూడా ఇంకా ట్రేసబిలిటీ పెండింగ్ కూడా ఇంకా 1600 ఉన్నాయి. ఏదైనా డిఫరెంట్ ప్లేస్లో ఉంటాయి, వేరే ఇండియా లెవెల్లో ఉంటాయి. కాబట్టి మా వాళ్ళు మ్యాక్సిమం వాటి మీద ట్రేక్ చేసి పట్టుకుంటూ ఉన్నాం. ఇది రెగ్యులర్ ప్రాసెస్. మన జిల్లా కూడా మంచి పొజిషన్లో ఉంది. ఇది ట్రేసబిలిటీ ఆఫ్ సెల్ ఫోన్స్లో.